మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. సో ఫిబ్రవరి 26వ తేదీన తెలంగాణలో డిఏఓ ఎగ్జామినేషన్ జరిగింది. సో ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి ఆగస్టు 21, 2022 నుంచి మనము ఫిబ్రవరి 25 వరకు, అంటే జస్ట్ మనకు ఆగస్ట్ 21 నాడు స్టార్ట్ చేసినామండి క్లాసెస్. ఓకే, ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్లో నేను నా 2వ విడత ఇది. సో ఫస్ట్ కొంతకాలం చేసి కొంచెం టైట్ షెడ్యూల్స్ వల్ల మళ్ళీ ఆపేసి మళ్ళీ ఓకే ఎందరో మంది ఆస్పిరెంట్స్ మీరు గతంలో ఎస్ఎన్ఎస్లో చెప్పినప్పుడు ఓకే చాలా మాకు ఎగ్జామినేషన్స్కి యూస్ఫుల్ అయినాయని చెప్పడంతో మళ్ళీ ఎస్ఎన్ఎస్ యాజమాన్యం ఓకే వాళ్ళు కూడా మన క్లాసులు కంటిన్యూ చేయాలి ఫ్రీగా, ముఖ్యంగా ఫ్రీగా ఆస్పిరెంట్స్కి ఓకే ఈ క్లాసెస్ కండక్ట్ చేయాలని చెప్పి మళ్ళీ మేము స్టార్ట్ చేసినాం. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి జస్ట్ 7 నెలల వ్యవధిలో కండక్ట్ చేసిన క్లాసెస్కి సంబంధించి ఎన్నెన్నో బిట్స్ డిఏఓలో మేము కవర్ చేసిన బిట్స్ ఎన్నో వచ్చినాయి. సో అందులో మీకు ప్రూఫ్స్తో సహా ఈ సెషన్లో చూపెడతాము, రైట్. సో ఇది ఎందుకు చెప్తున్నామంటే భవిష్యత్తులో జరగబోయే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి మీరు యాజ్ ఇట్ ఈస్గా ఎస్ఎన్ఎస్ క్లాసెస్ ఫాలో అయితే ఖచ్చితంగా మీకు ఓకే మ్యాక్సిమం నెంబర్ క్వశ్చన్స్ వేయచ్చు. ఇంకొకటి కూడా అక్కడ హామీ ఇస్తున్నాను, మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. తెలంగాణలో రేపు జరగబోయే గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్లో, గ్రూప్ 3 ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా 70+ అవుట్ ఆఫ్ 600 100 కూడా మీరు తీసుకోవచ్చు గ్యారంటీగా. ఆగస్ట్ 21 నుంచి ఎవరైతే ఫాలో అవుతున్నారో రాబోయే గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామినేషన్స్లలో రెండిట్లో తెలంగాణలో 100+ క్వశ్చన్స్ ఖచ్చితంగా ఇక్కడి నుంచి వచ్చి తీరుతాయి. కావాలంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సెషన్ కూడా చేసి చూపిస్తాం మేము. అండ్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తే అందులోంచి ఇక్కడి నుంచి ఓకే మ్యాక్సిమం క్వశ్చన్ వచ్చేలా కూడా ఓకే చెప్తాము. సో ఇక్కడ ఓకే అండ్ మరొకటి ఏంటంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి ఓకే ఏ ఛానల్ వాళ్ళు కూడా కవర్ చేయని విధంగా ఉంది అని చెప్పడం ఓకే చాలా సంతోషం. ఎందుకంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది మనకు తెలంగాణ తీసుకున్నా, ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా కూడా మనకు చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్. ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎవరు కూడా ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్లో చెప్తున్న స్థాయిలో ఎక్కడా ఉండదు అని చెప్పి కూడా ఆస్పిరెంట్స్ చెప్తున్నారు. సో అవన్నీ కూడా ఓకే నోటి మాట కాకుండా ప్రూఫ్స్తో మీకు చూపించాలనే ఉద్దేశంతో కాస్త లేట్ అయినా ఓకే మేము వచ్చినాము. మీకు అవి ప్రూఫ్స్తో సహా చూపిస్తాను నేను. మనకు 22 లాంగ్వేజ్ ఇందులో ఇట్లాంటి క్వశ్చన్స్ ఏంటంటే ఒక్కటి తెలిసినా చాలు మనం కంప్లీట్గా ఆన్సర్ చేసేయచ్చు. సో 16 లాంగ్వేజెస్ స్టార్టింగ్ నుంచి ఉన్నాయన్నాడు, 14 లాంగ్వేజెస్. మీరు ఇమేజ్ చూడండి, మొత్తం 14 లాంగ్వేజెస్ నేను ఏ విధంగా ఈజీగా గుర్తుపెట్టుకోవాలో లైక్ 27th ఓకే 27th జనవరి నాడు ఓకే మీకు క్లాస్ చేసి చూపించినాను. ఓకే ఈ రోజున మ్యాప్ పాయింటింగ్తో సహా ఇక్కడ భాషలు కూడా రాసినాను, కాశ్మీరీ, అస్సామీ ఓకే అండ్ తర్వాత బెంగాల్ లాంగ్వేజ్, ఇట్లా మొత్తం అన్ని భాషలు రాసి చూపించినాను. అండ్ ఎప్పుడెప్పుడు ఏ అమెండ్మెంట్ ద్వారా దేన్ని ఓకే మనం చేసినాం, ఏ అమెండ్మెంట్ ద్వారా ఏ భాషను యాడ్ చేసినాం అన్నీ కూడా రాసినాను. సో మీరు జనవరి 27th ఓకే జనవరి 27th నాడు వీడియో ఒక్కసారి తీసి చూడండి. 2023 ఎన్నో రోజులు కాలేదు, సో కొద్ది రోజులు అయింది కాబట్టి మీరు ప్లేలిస్ట్లో అందుబాటులో ఉంటాయి, తీసి చూస్తే తెలిసిపోతుంది, రైట్. సో మనకు 14 లాంగ్వేజ్ మాత్రమే ఉన్నాయి. అది ఒక్కటి తెలిస్తే మనకు చాలు, ఏ తప్పు అని తెలిస్తే చాలు. ఇది ఎలిమినేట్ చేయొచ్చు, ఇది ఎలిమినేట్ చేయొచ్చు, ఆన్సర్ ఈ రెండిట్లోనే ఉంటుంది. దాన్ని బట్టి మీరు చూస్ చేయొచ్చు. మొత్తం క్లాస్ ఇన్నా ఉంటుంది, లేదా ఎలిమినేషన్ పద్ధతిలో అయినా మీకు ఆన్సర్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో అండ్ నెక్స్ట్ మనకి జస్టిస్ జి రోహిణి కమిషన్కు సంబంధించి ఫిబ్రవరి 3 నాడు ఓకే ఎంతెంత పర్సెంటేజ్ రిజర్వేషన్లతో సహా పూర్తి స్థాయిలో ఇచ్చినాం. ఇక్కడ చూడండి మనకు ఓకే ఓబీసీస్ అని చెప్పి ఇదే హైలైట్ చేసినాం. ఇక్కడ డైరెక్ట్గా ఓబీసీలకు సంబంధించి ఉంది. సో అంటే ఎందుకు చెప్తున్నామంటే ఎగ్జామినర్ ఖచ్చితంగా ఏది అడుగుతాడు అని చెప్పి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ పెద్ద ఎత్తున రీసెర్చ్ చేస్తుంది. ఈ టాపిక్స్ తీసుకుంటే మీకు ఆర్టికల్స్ పెద్దగా కనపడతాయి, సో ఈ రాసిన ఆర్టికల్స్ పేపర్లలో, కానీ దాన్ని జాగ్రత్తగా ఫిల్టరేషన్ చేసి ఎగ్జాక్ట్గా మనకు ఎగ్జామినేషన్లో ఏం అడుగుతారు అదే తీసుకొచ్చి ఇక్కడ మీకు పెట్టేసి ఆ తరగతులు అందిస్తూ ఉన్నాం, రైట్. ఆ ధైర్యంతో చెప్తాను, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పెద్ద ఎత్తున చేస్తున్నాం కాబట్టి రాబోయే తెలంగాణ గ్రూప్ 2, గ్రూప్ 3లో 100+ బిట్స్ ఎస్ఎన్ఎస్ క్లాసెస్ ఆగస్ట్ 21, 2022 నుంచి స్టార్ట్ అయినాయి. అక్కడి నుంచి మొదలుకొనే మనకు ఎగ్జామినేషన్ ప్రయర్ జరిగే క్లాసెస్లో 100+ ఖచ్చితంగా ఉండేలా ఓకే అందించాలన్నది లక్ష్యము. అంటే రైట్
వేరే ఆస్పిరెంట్స్కు అందని అవకాశం ఇదిగా చెప్పుకోవచ్చు. సో February 3rd క్లాసెస్ ఒకసారి మీరు చూడండి, మీకు అందులో క్లియర్గా కనబడుతుంది. 2023 February 3rd. సో 26 నాడు ఎగ్జామ్ జరిగింది. ఎగ్జాక్ట్గా 23 డేస్ ముందు మనం కవర్ చేసిన అంశం ఇది, రైట్. అండ్ నెక్స్ట్ మరి ఓకే, ఇక్కడ నీతి ఆయోగ్, ఓకే, మనకు హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్ అన్నారు, నేరుగా కాదు. సో అయితే ఇక్కడ ఇంకొక క్వశ్చన్లో కూడా చూపిస్తాను నేను. మన ప్రత్యేకత ఏంటంటే ప్రతి అంశము ఓకే ఫాలోడ్ బై క్వశ్చన్స్. ఓకే, ప్రతి అంశము క్వశ్చన్స్తో సహా ఉంటుంది మనకు. సో ఆ క్వశ్చన్స్లోంచి ఎక్స్ప్లెయిన్ చేసినవి చాలా వచ్చినాయి. డిఏఓ ఎగ్జామినేషన్లో వచ్చింది కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. క్వశ్చన్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేసింది మనకు కలిసి వచ్చిందనమాట. సో ఇక్కడ ఏంటంటే ప్రత్యేకత, మనం క్వశ్చన్ ఇచ్చి ప్రతి ఆప్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను నేను. ఓకే, ప్రతి ఆప్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అందులోంచి మనకు క్వశ్చన్స్గా మారిన సందర్భాలు ఈ ఎగ్జామినేషన్లో ఉన్నాయి. అది కూడా ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. సో ఇక్కడ చూడండి, నీతి ఆయోగ్ తొలి చైర్మన్ నరేంద్ర మోడీ అని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్ ప్రైమ్ మినిస్టరే ఎప్పుడైనా సరే. గతంలో ప్రణాళికా సంఘం ఉండింది, ప్రణాళికా సంఘం చైర్మన్గా ప్రధానమంత్రి. ఇప్పుడు ప్రణాళికా సంఘం స్థానే మనకు నీతి ఆయోగ్ వచ్చింది, దానికి చైర్మన్ ప్రధానమంత్రి. ఆప్షన్స్లో ఇచ్చింది యాస్టేజ్గా మనకు క్వశ్చన్గా మారిపోయింది, రైట్. సో ఈ విధంగా ఓకే మా ఓరియంటేషన్ అట్లుంటుంది. చూడండి, ఈ టాపిక్ మనం 2 సార్లు కవర్ చేసినాము. ఓకే, సో రౌండప్ అని చెప్పి ఆగస్ట్లో ఇచ్చినాం, August 21st అప్పుడు కవర్ చేసిన. మళ్ళీ January 30th 2023, February 26 ఎగ్జామ్ January 30th. ఇంతకుముందు ఫిబ్రవరి నెలలో లెస్ట్ జనవరి నుంచి కండక్ట్ చేసిన క్లాసులలోనే మనకు 10కి పైగా బిట్స్ ఉన్నాయి. February 13వ తేదీ కండక్ట్ చేసిన క్లాస్లో February 26th క్వశ్చన్లో వచ్చింది, చూపిస్తాను నేను మీకు. సో ఈ విధంగా ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో మనం క్లాసులు నిర్వహిస్తున్నాం. అండ్ ఇండెక్స్లో అయితే ఎక్స్టెన్సివ్గా కవర్ చేస్తాం ఇది. సో యాజ్ ఇట్ ఈస్గా మనము 2022 ఇండెక్స్ని మనం కవర్ చేసినాం. ఈ సందర్భంగా 21 ఓకే ఇండెక్స్లోని అంశాలన్నీ కూడా ప్రస్తావించి తర్వాత క్వశ్చన్కి వెళ్ళినాం. ఈ క్లాస్ మనకు ఓకే రైట్ డేట్ లేదు, ఇది 7 months రౌండప్లో భాగంగా ఇండెక్స్ కండక్ట్ ఓకే మనం కవర్ చేసినాం, అందులో వచ్చింది, రైట్. అండ్ నెక్స్ట్ ఓకే, సో ఇది ఒక్కటి తెలిసినా మనం ఆన్సర్ చేయొచ్చు, రైట్. మనకు ఓకే ఈ పాంగాంగ్ సో లేక్, ఓకే పాంగాంగ్ సో లేక్, ఓకే ఈ లేక్ మనకు లడాఖ్లో ఉంటుంది. ఈ లేక్ని పెద్ద ఎత్తున ఓకే ఇదే ఆ లేక్, ఇక్కడ మీకు ఫింగర్ 1 ఫింగర్ 2 కనబడుతుంది కదా, ఇది అంతా కంప్లీట్ లేకే. ఓకే చూడండి పాంగాంగ్ సో లేక్ ఇది. ఈ లేక్కు 8 ఫింగర్స్ ఉంటాయి, ఈ 8 ఇంకా ఎక్కువ ఫింగర్స్ ఉంటాయి. డిస్ప్యూట్ మాత్రం ఈ 8 ఫింగర్స్లో ఉన్నది, ఇండియాకి చైనాకి మధ్య. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ చెప్పినాం. సో డి అనేది 2 ఉండాలి. సో డీకి 2 ఒకటి. మీరు మిగతావి తెలియకపోయినా పర్వాలేదు, ఈ ఒక్క దాంతో ఆన్సర్ చేసేయచ్చు. ఆ విధంగా ఓకే మనం రెగ్యులర్గా కవర్ చేసే క్లాసెస్లో ఖచ్చితంగా మీకు కరెంట్ అఫైర్స్ మాత్రమే కాకుండా ఇప్పటి నుంచి పాలిటీలో అంశాలు ఇక్కడి నుంచి కలుస్తాయి. పాలిటీ పేపర్లో మీరు పాలిటీలో తెలంగాణలో తీసుకుంటే మీకు 50 క్వశ్చన్స్ వస్తాయి కదా, మినిమంగా చెప్తున్నాం 20 క్వశ్చన్స్ ఇక్కడి నుంచి దిగిపోతాయి, ఖచ్చితంగా వస్తాయి. ఆ పాలిటీ పేపర్లో మీకు 50కి 20 ఇక్కడ అష్యూర్, రైట్. ఇంకా ఎక్కువనే రావచ్చు, అంతకన్నా తక్కువ రావని ఓకే దాని మీనింగ్ అనమాట. ఎట్ ద సేమ్ టైం ఎకానమీకి వచ్చే పేపర్లో కూడా ఇక్కడి నుంచి మీకు కవరేజ్ 150 మార్కులకు గాను మ్యాక్సిమంగా ఇక్కడి నుంచి క్వశ్చన్స్ రావాలి. అపార్ట్ ఫ్రమ్ కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీలో నుంచి, జాగ్రఫీలో నుంచి, ప్రతి అంశం నుంచి మీకు క్వశ్చన్స్ వచ్చేలా మనం ఇక్కడ క్లాసెస్ నిర్వహిస్తాం. పెద్ద ఎత్తున అందుకోసం రీసెర్చ్ చేస్తూ ఉన్నాం. మీరు ఓకే దీనికి రోజు ఫాలో అయితే చాలు. సో మీకు ఫీజు లేదు, ఏం లేదు. 8 to 9 లైవ్ చూడొచ్చు. కుదరనప్పుడు మీరు తర్వాత చూడండి, డౌట్స్ కూడా పోస్ట్ చేయండి, ఖచ్చితంగా మేము మీకు రెస్పాండ్ అవుతాం. సో ఇది ఓకే ఇదే క్వశ్చన్ ఇది, రైట్. అండ్ నెక్స్ట్ మనకు సో చూడండి అన్బీసెంట్ ఇది అనగానే మీకు ఎవరైనా సరే హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్గా చెప్తారు. వాస్తవం అది డినై చేయడం లేదు, ఇది పక్కా హిస్టరీకి సంబంధించిన క్వశ్చనే. ఓకే హిస్టరీకి సంబంధించిన క్వశ్చనే, చరిత్రలో ఉంది, మోడర్న్ హిస్టరీలకు సంబంధించి. మరి కరెంట్ అఫైర్స్లో మీరెందుకు చెప్పినారంటే ఒక ఈవెంట్ జరిగితే ఆ ఈవెంట్ తాలూకు బ్యాక్గ్రౌండ్ ఇష్యూస్ ఇస్తున్నారు. ఇదే డిఏఓ ఎగ్జామినేషన్లో చూడండి అసలు ఒక క్వశ్చన్ యాసిడ్గా వచ్చిన క్వశ్చన్ చెప్తున్నాను నేను. ద్రౌపది ముర్ము గారు భారత రాష్ట్రపతి అయ్యారు. సో ఈ నేపథ్యంలో గతంలో రాష్ట్రపతులను క్రొనాలజికల్ ఆర్డర్ ఓకే వాళ్ళ పదవీకాలం ఆధారంగా అమర్చండి అని చెప్పి ఇచ్చినాడు. సో చిన్న లాజిక్ ఇక్కడ మీరు ఓకే అబ్జర్వ్ చేయండి. చిన్న లాజిక్ ఏంటి? ఆ చిన్న లాజిక్ అని అంటే లైక్ ఇప్పుడు జరిగిన ఈవెంట్కి
గతంలో ఏం జరిగింది, బ్యాక్గ్రౌండ్ ఇష్యూస్, హిస్టరీ దాకా వెళ్ళాల్సి వస్తుంది, ఆ విధంగా అడుగుతున్నారు. సో అందుకని ఇది ఓకే 1893లో జరిగిన ఈవెంట్స్ అన్నీ నేను చెప్పుకుంటూ వచ్చినాను. సో ఆ సందర్భంగా మనకు అన్ని బీసెంట్ ఇక్కడ కనబడటం లేదు, మీరు ఓకే ఏ రోజు ఇది డేట్ ఓకే సెప్టెంబర్ 12th నాడు డేట్. అన్ని బీసెంట్ అరైవల్ టు ఇండియా, అన్ని బీసెంట్ వారు ఇండియాకు వచ్చినారు. మరి ఏ ఆర్గనైజేషన్ తరఫున వచ్చినారు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను. ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినామంటే ఆ రోజు స్వామి వివేకానంద హిస్టారికల్ స్పీచ్ సంబంధించింది, మహాత్మా గాంధీ ట్రైన్ ఇన్సిడెంట్ సంబంధించింది, బాలగంగాధర్ సంబంధించి అండ్ అన్ని బీసెంట్ ఓకే వచ్చినది. ఈ అంశాలన్నీ కూడా అక్కడ కవర్ చేసినాం. సో మనకు కాన్సెప్టు బిట్స్లోని ప్రతి అంశం ఎక్స్ప్లెనేషన్ ఈ పద్ధతిలో వెళ్తున్నాం కాబట్టి మా ఎక్కువ కవరేజ్ అనేది జరుగుతూ ఉన్నది. అండ్ అదేవిధంగా ఇది ఇంకా ఓకే స్పష్టంగా ఇక్కడ మీరు చూడండి, ఇండియా ఎస్టాబ్లిష్ ఫుల్ డిప్లొమాటిక్ రిలేషన్ ఇజ్రాయిల్ ఇన్ ద ఇయర్ అని చెప్పి అడిగినాడు. ఇది ఓకే 2022లో కండక్ట్ చేసిన క్లాస్ ఇది ఓకే 2022లో కండక్ట్ చేసిన క్లాసు. సో ఏమని రాసిన చూడండి, నేను August 24th నాడు కండక్ట్ చేసిన, August 24th. సో అంటే అప్పుడు 2022లో ఉన్నాం. సో 1992లో స్టార్ట్ అయినాయి, 30 సంవత్సరాలు అయింది. యాస్టీస్గా రాసింది చూడండి, 30 సంవత్సరాలు అయింది మనకు ఇజ్రాయెల్కు సంబంధాలు, ద్వైపాక్షిక సంబంధాలు స్టార్ట్ అయ్యి 30 సంవత్సరాలు అయిందని చెప్పి ఆ క్లాస్లో నేను రాసింది August 24. ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి, క్లియర్గా ఉంటుంది ఇజ్రాయెల్ మ్యాప్తో సహా. ఇంకా ఇజ్రాయెల్ ఎందుకు న్యూస్లో ఉంది అని ప్రతి అంశాన్ని ఇక్కడ రాసుకుంటూ వచ్చినాను. యాస్టీస్గా మనకు రిఫ్లెక్ట్ అయ్యి. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనే ఒక పర్టికులర్ టాపిక్లో అంటే అన్ని టాపిక్స్ కవర్ చేస్తున్నాం. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనే టాపిక్ లైక్ S&S పబ్లికేషన్లో మేము నిర్వహిస్తున్న దానికి మించి మరెక్కడ కూడా లేదు. అసలు ఇంటర్నేషనల్ అఫైర్స్ పెద్దగా ఎవరు చెప్పడం లేదు. సో ఇక్కడ సపరేట్గా ముందు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి తర్వాత ఒక్కొక్క కాంటినెంట్కి వెళ్ళి ఆ కాంటినెంట్లో ఒక్కొక్క దేశం ఆ విధంగా ప్రస్తావిస్తూ పూర్తి స్థాయిలో మీకు అవగాహన కలిపేలా చేస్తున్నాం. సో వందలాది మంది స్టూడెంట్స్ మనకు ఫోన్ చేసి ఇప్పుడు ఏ ఆర్గనైజేషన్ ఎక్కడుందో మాకు పూర్తి స్థాయిలో నోటికి వచ్చేసినాయి, అలాంటి క్వశ్చన్స్ వస్తే మేము ఈజీగా ట్యాకిల్ చేస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు. సో ఇది ఓకే మీకు ఉపయోగపడాలి, అదే మా లక్ష్యం, అంతకుమించి ఏం లేదు, రైట్. సో August 24th నాడు చూడండి ఓకే ఈ క్వశ్చన్ కవర్ చేసినాం. అండ్ నెక్స్ట్ టీబీ ముక్త్ భారత్ అభియాన్ యాజ్గా ఓకే మనం హెడ్డింగ్తో తీసుకున్నది ఓకే వచ్చింది. ఈ క్లాస్ మనం ఇక్కడ మీరు చూడొచ్చు September 11th నాడు కండక్ట్ చేసిన క్లాస్ ఇది. సో ద్రౌపది ముర్ము గారు ఓకే అదే యాస్టీస్గా మనకు ఇచ్చినారు. ఈ కాన్సెప్ట్ అంతా కూడా మీరు వినుంటే అట్లీస్ట్ ఇది ఓకే ఈజీగా స్కోర్ చేసి ఉండేవాళ్ళు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇట్లాంటి క్వశ్చన్స్ మ్యాక్సిమం అందరూ ఓకే కవర్ చేస్తూ ఉన్నారు, క్లాస్ చూడకుండా సొంతంగా చదువుకున్న స్టూడెంట్స్. ఇలాంటి డేటా కూడా మనకు ఇంపార్టెంట్ అయింది ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఓకే. సో ఇక్కడి నుంచి మనం ఇప్పటిదాకా కూడా డేటా అంతా మీకు ప్రొవైడ్ చేస్తూ క్వశ్చన్స్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇంకా నుంచి ఎలాంటి డేటా మిస్ కాకుండా మరింత జాగ్రత్తగా ఓకే మనం క్లాసెస్ కండక్ట్ చేద్దాం. అండ్ ఇక్కడ చూడండి, సో చాలా ఇంపార్టెంట్. సో సెంట్రల్లీ స్పాన్సర్డ్ PM శ్రీ అభియాన్ అంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అన్నాడు, అదొక్కటి తెలిస్తే మనం ఆన్సర్ చేయొచ్చు. చూడండి సెంట్రల్లీ స్పాన్సర్డ్ మీన్స్ వాట్ రేషియో విల్ బి బార్న్ బై స్టేట్. మనం క్విజ్ రూపంగా అడిగిన క్వశ్చన్ ఇది. PM శ్రీ స్కూల్స్ గురించి జరుగుతూ సెంట్రల్లీ స్పాన్సర్స్ మీన్స్ అంటే ఏంటని ఆస్పిరెంట్స్ వేసిన క్వశ్చన్, చాలామంది ఓకే రెస్పాండ్ అయ్యారు. ఇది September 7th కండక్ట్ చేసిన క్వశ్చన్. మన క్వశ్చన్ ఇక్కడ స్టేట్మెంట్ రూపంలో వచ్చింది. సో రైట్ PM శ్రీ స్కూల్స్ అనేది సెంట్రల్లీ స్పాన్సర్డ్. ఇది PM శ్రీ స్కూల్స్ అనేది ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అని చెప్పుకుంటూ అసలు సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే ఏంటి అని చెప్పినాం అన్నమాట. సో ఈ విధంగా మనం క్విజ్ రూపంలో ఆస్పిరెంట్స్ని అడిగింది ఓకే, మనం చెప్పిన కాన్సెప్ట్ అన్నీ కూడా ఎగ్జామినేషన్లో రిఫ్లెక్ట్ అయినాయి, రైట్. సో అంటే ఓరియంటేషన్ని తెలియజేస్తూ ఉన్నది ఓకే, పక్కాగా రీసెర్చ్ చేస్తున్నందుకు కానీ ఆ ఓరియంటేషన్. సో అనుకున్నాం PM శ్రీ స్కూల్ వస్తే ఖచ్చితంగా కాన్సెప్ట్ చెప్పాలి, మరి సెంట్రల్లీ స్పాన్సర్డ్ అంటే కూడా వాళ్ళకి తెలిస్తే ఖచ్చితంగా ఏదో ఒక చోట అడ్వాంటేజ్ అవుతుంది అని అప్పుడు మనం వేసిన అంచనా నిజమని ప్రూవ్ చేసింది, రైట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఓకే పదే చెప్తున్నాను మీకు ఓరియంటేషన్ ఎట్లా ఉంటుంది అని చెప్పి. చూడండి ప్రమోషన్ ఆఫ్ బల్క్ డ్రగ్ పార్క్స్ ఏ రాష్ట్రాలు అని అడిగినాడు. సో ఇది మీరు ఆ రోజు పేపర్ తీసి చూడండి, పుంకాలుగా పేజీల కొద్దీ రాసినారు ఆర్టికల్స్ ఓకే. అన్ని న్యూస్ పేపర్ వాళ్ళంటే ప్రతి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఎగ్జాక్ట్గా ఏమొస్తుంది అని మనం పట్టగలగాలి.
అంత పెద్ద ఆర్టికల్ ఉంటుంది కదా, అందులో మనకు ఎగ్జాక్ట్గా ఏమొస్తుంది, దీంట్లో ఏమడిగినాడు మనకు, ఓకే, ఏ స్టేట్స్లో అని అడిగినాడు. స్టేట్స్ మాత్రమే పెట్టినాం చూడండి. ఆ మొత్తం పేపర్లో మనము తీసుకున్నది కేవలం 3 పదాలు. క్వశ్చన్ వచ్చింది 3 పదాలు అంతే, రైట్, ఎగ్జాక్ట్గా ఉంటుంది. ఇది మీరు ఓకే సెప్టెంబర్ 5th నాటి క్లాస్, ఇది సెప్టెంబర్ 5th నాటి క్లాస్ నేరుగా చూడండి, రైట్. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్. సో ఏసీడి ఆన్సర్, ఏసీడి ఆన్సర్. జస్ట్ వీడియోని గ్లాన్స్ చేసి చూసే చాలు. బల్క్ డ్రగ్ పార్క్ స్కీమ్ సంబంధించి అంటే అంత పెద్ద ఆర్టికల్లో ఇదే క్వశ్చన్ వస్తుంది, ఇక వేరేదంతా అనవసరం అని తెలుసు, రైట్. ఓరియంటేషన్ అట్లా ఉన్నది, రైట్. అందుకోసమని మనం దీన్ని తీసుకురాగలిగినాము, రైట్. సో ఇది ఒకటి, ఓకే, చూడండి. అండ్ నెక్స్ట్ జాతీయ క్రీడలకు సంబంధించింది, ఓకే, జాతీయ క్రీడలకు సంబంధించింది మనం ఓకే ఎప్పుడు కవర్ చేసినామనంటే సెప్టెంబర్ 30వ తేదీ నాడు కవర్ చేసినాము ఇది. సో ఆ అంశం కూడా ఓకే వచ్చింది. సో ఇది చెప్పినప్పుడు అంతకుముందు ఎక్కడ జరిగింది, ఫస్ట్ది ఎక్కడ జరిగింది, ఇలాంటి అంశాలు ఎట్లాగో డిస్కస్ చేస్తాం. క్వశ్చన్స్ రూపంలో కూడా ఉన్నాయి ఇవి, మీరు ఆ రోజు క్లాస్ ఫాలో కండి యాస్టీస్గా. అండ్ నెక్స్ట్ కాకడు ఎక్సర్సైజ్, అది ఇంకా మీకు చెప్పినాను, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో వచ్చే ఏ క్వశ్చన్ అయినా ఎస్ఎన్ఎస్ ఓకే నుంచి దాటదు. అండ్ సో కాకడు ఎక్సర్సైజ్ సంబంధించి మరి మనం ఓకే సెప్టెంబర్ 16th నాడు కండక్ట్ చేసిన క్లాస్ ఇది. సో ఇక్కడ చూడండి 2022 ఓకే నాడు కండక్ట్ చేసి రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ. సో యాస్టీస్గా మనకు ఓకే వచ్చింది, రైట్. సో దీని కాన్సెప్ట్ కూడా మీరు వినుంటే ఖచ్చితంగా ఈ మార్కును స్కోర్ చేసి ఉండేవాళ్ళు. అండ్ నెక్స్ట్ యుఎన్హెచ్ఆర్సి, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఓకే, వోల్కర్ టర్క్, ఓకే, ఈయన గురించి వోల్కర్ టర్క్ చూడండి, ఎగ్జాక్ట్గా అదే ఇమేజ్ మనం తీసుకొని వచ్చినాము, రైట్. సో ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఆయన ఎప్పుడు బాధ్యతలు స్వీకరిస్తాడో అన్ని అంశాలు నేను చెప్పినాను. సెప్టెంబర్ 11th నాడు కండక్ట్ చేసిన క్లాస్ ఇది, ఓకే, సెప్టెంబర్ 11th నాడు కండక్ట్ చేసిన క్లాస్. ముందే చెప్పినాం కదా, ఇంటర్నేషనల్ అయితే మన ఎస్ఎన్ఎస్ క్లాసెస్ దాట్ 80%లో పోదు, ఆ విధంగా మనం కవర్ చేస్తాం. ఎక్కువ క్వశ్చన్లు అవే వస్తూ ఉన్నాయి. సో మీరు చూడండి, గ్రూప్ 1 తెలంగాణలో గ్రూప్ 1 ఎగ్జామినేషన్ జరిగింది, అప్పుడు నేను ఎన్నో చెప్పినాను మీకు. అండ్ ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 ఫిలిమ్స్ అయితే 54 బిట్స్ యాజ్ ఇట్ ఈస్గా మనకు దిగినాయి, ఎక్కడ కూడా కవరేజ్ కాలేదని. సో ఎందరో క్వాలిఫైడ్ ఎందరో ఆస్పిరెంట్స్ మాకు చెప్పిన తర్వాత ఆ క్లాస్ కూడా చేసినాము. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ రైట్, ఇదే విధంగా మనకు ఫిఫా అండర్-17 వరల్డ్ కప్, ఓకే, ఫిఫా అండర్-17 వరల్డ్ కప్ చెప్పినప్పుడు పూర్తి విషయాలను ఇక్కడ డిస్కస్ చేసినాం. ఇది November 2nd నాడు కండక్ట్ చేసిన క్లాస్ ఇది, ఓకే, November 2nd నాడు కండక్ట్ చేసిన క్లాస్. చూడండి, స్పోర్ట్స్కి ఎక్కడ మిస్ కావట్లా, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎక్కడ మిస్ కావట్లా, ఓకే, నేషనల్ ఇష్యూస్ మిస్ కావట్లా, స్థానిక అంశాలు కూడా ఎక్కడ మనం దాటిపోవట్లా. ఈ విధంగా పూర్తి స్థాయిలో ఎగ్జామినేషన్ సిలబస్కి అనుగుణంగా కండక్ట్ చేస్తున్నాం, రైట్. సో ఇది మరొక అంశము, పోచంపల్లి గ్రామానికి సంబంధించింది, ఓకే, పోచంపల్లి గ్రామం. ఇది కాన్సెప్ట్ చెప్పడంతో పాటు బిట్స్ రూపంలోగా మలిచి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసినాం. సో సెప్టెంబర్ 12th నాడు కండక్ట్ చేసిన క్లాస్ని మీరు చూడండి, వస్తుంది. భూదాన్ పోచంపల్లి గ్రామం గురించి చెప్పినాను. సో ఇది కాక రౌండప్ క్లాసెస్ ఉన్నాయి, రౌండప్ క్లాసెస్లో ఒకసారి కూడా భూదాన్ పోచంపల్లి గురించి డిస్కస్ చేసినాను. అండ్ నెక్స్ట్ మనకు సో ఎక్కడ కూడా ఎవరు కవర్ చేయని ఓకే అంశాన్ని మీరు చెప్పినారని చెప్పి దాదాపుగా 10కి పైగా స్టూడెంట్స్ ఇది చెప్పినారు. సో మనకు అరబ్ స్ప్రింగ్కి సంబంధించింది ఇక్కడ నేను రాసినాను చూడండి, అరబ్ స్ప్రింగ్ రాసినాను కనబడతా ఉన్నది మీకు. సో ఫిబ్రవరి 26 ఎగ్జామ్ కదా, ఫిబ్రవరి 13th నాడు నేను కండక్ట్ చేసినాను. పూర్తి స్థాయిలో రీసెర్చ్ చేసి ఎగ్జామినేషన్లో 26 ఏది రాబోతుందని పెద్ద ఎత్తున మేము డిస్కస్ చేసుకున్నాం. ఇది వస్తుంది అని అనుకున్నాం, అరబ్ స్ప్రింగ్, ఓకే, ఇక్కడ క్లియర్గా రాసినాను. సో తునీషియా దేశం, ఓకే, ఇక్కడ మనకు తునీషియా గురించి ఉన్నది, సమ్వేర్ క్వశ్చన్లో ఉన్నది, ఓకే. సో తునీషియా ఇక్కడ చూడండి, క్వశ్చన్లో తునీషియా ఉన్నది, ఇక్కడ తునీషియా, ఓకే, ఇక్కడ తునీషియా యాస్టీస్గా, ఓకే, అరబ్ స్ప్రింగ్ తునీషియా దేశాన్ని బేస్ చేసుకొని. అండ్ ఇక్కడ కూడా చూడండి సిరియా, ఓకే, సిరియా సమ్వేర్ క్వశ్చన్లో, ఓకే, సిరియాకు సంబంధించింది, ఓకే, సిరియా అంటే ఎగ్జాక్ట్గా ఎగ్జామినేషన్లో ఆప్షన్స్లో ఏమి రావచ్చు అని చెప్పి మనం ప్రతి దేశం గురించి చెప్పాలన్న ఉద్దేశంతో చిన్న క్వశ్చన్గా మార్చి ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినాం. సో రైట్, ఇది కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించింది. ఓపీసీడబ్ల్యూ గురించే మనం ఓకే డిస్కస్ చేసినప్పుడు ఓపీసీడబ్ల్యూ వార్తల్లో ఉన్నది కాబట్టి ఆర్గనైజేషన్ ఫర్ ప్రాహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్, అది ఇది ఓపీసీడబ్ల్యూ న్యూస్లో ఉంది కాబట్టి ప్రాబబ్లీ ఈ క్వశ్చన్ ఈసారి రావచ్చు అని
మనం అంచనా వేసి తీసుకొని ఉన్నది. ఫిబ్రవరి 13th నాటి క్లాస్ ఓకే మీరు చూడండి 17-18 minutes అప్పుడు నేను రాసింది మీకు యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి ప్రాబ్లమే లేదు రైట్. అండ్ నెక్స్ట్ మనకు ఎక్స్ యుద్ధ అభ్యాస్ గురించింది ఇంకా యాస్టెస్గా ఇట్లాంటి. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి డేస్ ఈవెంట్స్కి సంబంధించి మిలిటరీ విన్యాసాలకు ఇది రెండోది మనకి ఎగ్జామ్లో. కాకడు ఆల్రెడీ డిస్కస్ చేసినాం. సో యుద్ధ అభ్యాస్ అండ్ విస్తృతంగా ఎక్కడ మనకు మిలిటరీ ఎక్సర్సైజ్ జరిగిన డేస్ ఈవెంట్స్ సంబంధించినవైనా పక్కాగా కవర్ చేస్తూ ఉన్నాం మనము. సో ఇది ఓకే December 2వ తేదీ నాడు కండక్ట్ చేసిన క్లాస్ ఇది. అండ్ నెక్స్ట్ ఓకే మనకు వేరు రోజుల్లో మనం కండక్ట్ చేసిన క్లాసెస్ అన్నీ కూడా యాస్టేజ్గా రిఫ్లెక్ట్ అవుతాయి. ఇక్కడ 14th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ వైవి రెడ్డి గారు. సో దీన్ని నేను ఓకే ఫిబ్రవరి 22వ తేదీ అంటే ఎగ్జామ్ 26 కదా 4 రోజుల ముందు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే ఏంటి ఏ కమిషన్ రికమెండ్ చేసింది 14th కమిషన్ రికమెండ్ చేసింది స్పెషల్ వద్దని చెప్పింది. 14th ఫైనాన్స్ కమిషన్ స్పెషల్ స్టేటస్ కేటగిరీ తీసేయండి అని చెప్పింది. ఆ సందర్భంగా ఎవరు దాని చైర్మన్ అని చెప్పినాను అది తెలిసినా మీకు ఆన్సర్ చేయొచ్చు. లేదా నేరుగా మనం ఓకే కేవీ కామత్ అపాయింట్మెంట్ ఇక్కడ ఉన్నది చూడండి. సో మనకు చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ కేవీ కామత్ ఓకే అది యాస్టేజ్గా ఉంటుంది. కేవీ కామత్ ఇండిపెండెంట్ డైరెక్టర్గా ఆయనను ఓకే పరిచయం అంతకుముందు రిలయన్స్ ఇండస్ట్రీస్లో పనిచేసినారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినారు. సో మనం ఇది ఎప్పుడు కండక్ట్ చేసిన క్లాస్ ఇది ఓకే November 10th నాడు కండక్ట్ చేసిన క్లాస్ November 10th నాడు కండక్ట్ చేసిన క్లాస్. సో అదేవిధంగా మనకు ఓకే ఫస్ట్ కాగ్ అని చెప్పినప్పుడు కొన్ని పాయింట్స్ కవర్ చేసినాం ఇది ఈ విధంగా ఓకే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఓకే పాయింట్స్ అనేవి కవర్ అయినాయి. సో అండ్ నెక్స్ట్ రామప్ప టెంపుల్కు సంబంధించింది రెగ్యులర్గా ఏదో ఒక ఎగ్జామినేషన్లో మనకు వస్తూ ఉన్నది. సో ఇది ఓకే సో August 25th నాడు ఇది ఓకే యునెస్కో హెరిటేజ్ సైట్ August 25th 2022 కండక్ట్ చేసినప్పుడు ఇది ఎప్పుడు సెలెక్ట్ అయింది ఇది ఎన్నవ సైట్ అని చెప్పి ఓకే ఇది మనకు 39th సైట్ ఇది. సో మొత్తం ఎన్ని సైట్స్ అని కవర్ చేసుకుంటూ ఓకే చెప్పిన అంశం. సో ఇది మనం దయచేసి మీరు August 25th నాటి క్లాస్ సెషన్ ఒకసారి చూడండి. సో ఈ విధంగా ఓకే ఇవి కాకుండా ఇంకా విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉంది. అది రెగ్యులర్ క్లాసెస్లో మీరు ఎన్నోసార్లు చెప్పారని మ్యాక్సిమం ఆస్పిరెంట్స్ చెప్పినారు. సో రైట్ ఇక్కడి నుంచి రాబోయే ఏ ఎగ్జామినేషన్స్లో అయినా మ్యాక్సిమం కవరేజ్ ఓకే ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా మీరు చేయాల్సింది ఫాలో కావడమే ఐదర్ లైవ్ ఆర్ డ్యూరింగ్ యువర్ ఫ్రీ టైం. డౌట్స్ ఉన్నా కూడా మీరు రెస్పాండ్ కావచ్చు ఖచ్చితంగా మేము క్లారిటీ అనేది ఇస్తాం. సో ఇది ఓకే ఈ సెషన్ సంబంధించిన అంశాలు ప్రూఫ్స్తో సహా చూపించినాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఏపీ సచివాలయాలు 2023 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీస్ పార్ట్ ఏ మాత్రమే డిజిటల్ అసిస్టెంట్ పశు సంవర్ధక శాఖ అలాగే వార్డు శానిటేషన్ హార్టికల్చర్ సర్వేయర్ ఏఎన్ఎం అగ్రికల్చర్ అలాగే సెరికల్చర్ మొదలైనవి కేవలం 899 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. ఏపీ సచివాలయాలు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ కేటగిరీ 1 పార్ట్ ఏ అండ్ పార్ట్ బి పంచాయతీ సెక్రటరీ మహిళా పోలీస్ వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ అలాగే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కేవలం 999 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ వార్డు సచివాలయాలు వార్డు పారిశుద్ధ్యం మరియు పర్యావరణ కార్యదర్శి వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1999 రూపాయలు మాత్రమే విత్ 6 months వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ వార్డు సచివాలయాలు యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1999 రూపాయలు మాత్రమే విత్ 6 months వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ వార్డు సచివాలయాలు డిజిటల్ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1999 రూపాయలు మాత్రమే విత్ 6 months వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1499 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. ఏపీపీఎస్సీ గ్రూప్ 4 మెయిన్స్ కేవలం 499 రూపాయలు మాత్రమే విత్ 3 months వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ మెయిన్స్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ కేవలం 599 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ టీఆర్టీ ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1699 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ కంటెంట్ అండ్ మెథడ్స్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ జీవశాస్త్రం కంటెంట్ అండ్ మెథడ్స్ ఏ ప్యాకేజీ అయినా కేవలం 1699 రూపాయలు మాత్రమే. తెలంగాణ గ్రూప్ 4 ఫుల్ కోర్స్
ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్న స్టేట్ నెంబర్ 1 ఫ్యాకల్టీచే 100% ఆన్లైన్ వీడియో క్లాసెస్ తో పాటు డైలీ ఎగ్జామ్స్ విత్ ఎక్స్ప్లెనేషన్స్ తో మీకు అందిస్తున్న ఏకైక సంస్థ S&S పబ్లికేషన్స్. కేవలం 699 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. తెలంగాణ గ్రూప్ 4 ఇంగ్లీష్ మీడియం ఫుల్ కోర్స్ కేవలం 999 రూపాయలు మాత్రమే విత్ 6 months వ్యాలిడిటీ. అలాగే 3 books ఉచితంగా పంపబడును. తెలంగాణ గ్రూప్ 2 ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1499 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. తెలంగాణ గురుకుల తెలుగు ఫుల్ కోర్స్ పేపర్ 1 GS, పేపర్ 2 పెడగాజీ అండ్ పేపర్ 3 వచ్చేసి కంటెంట్ కేవలం 2999 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. అలాగే పేపర్ 1 కి సంబంధించి జనరల్ స్టడీస్ 4 books ఉచితంగా పంపబడును. తెలంగాణ గురుకుల ఫిజికల్ సైన్స్ ఫుల్ కోర్స్ పేపర్ 1 GS, పేపర్ 2 పెడగాజీ అండ్ పేపర్ 3 కంటెంట్ కేవలం 2999 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీతో. అలాగే జనరల్ స్టడీస్ కి సంబంధించి 4 books ఉచితంగా పంపబడును. తెలంగాణ గురుకుల బయాలజికల్ సైన్స్ ఫుల్ కోర్స్ పేపర్ 1 GS, పేపర్ 2 పెడగాజీ అండ్ పేపర్ 3 కంటెంట్ కేవలం 2999 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. అలాగే పేపర్ 1 జనరల్ స్టడీస్ 4 books ఉచితంగా పంపబడును. తెలంగాణ గురుకుల ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ ఫుల్ కోర్స్ పేపర్ 1 GS, పేపర్ 2 పెడగాజీ అండ్ పేపర్ 3 కంటెంట్ కేవలం 4999 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. అలాగే పేపర్ 1 జనరల్ స్టడీస్ కి సంబంధించి 4 books ఉచితంగా పంపబడును. తెలంగాణ గురుకుల మ్యాథ్స్ ఫుల్ కోర్స్ పేపర్ 1 GS, పేపర్ 2 పెడగాజీ, పేపర్ 3 కంటెంట్ కేవలం 2999 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీతో. అలాగే పేపర్ 1 జనరల్ స్టడీస్ కి సంబంధించి 4 books ఉచితంగా పంపబడును. తెలంగాణ గురుకుల సోషల్ స్టడీస్ ఫుల్ కోర్స్ పేపర్ 1 GS, పేపర్ 2 పెడగాజీ, పేపర్ 3 కంటెంట్ కేవలం 2999 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీతో. అలాగే పేపర్ 1 జనరల్ స్టడీస్ 4 books ఉచితంగా పంపబడును. తెలంగాణ TRT SGT ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1699 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. తెలంగాణ DSC స్కూల్ అసిస్టెంట్ కంటెంట్ అండ్ మెథడ్స్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్, గణితం కంటెంట్ అండ్ మెథడ్స్, సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్, జీవశాస్త్రం కంటెంట్ అండ్ మెథడ్స్ ఏ ప్యాకేజీ అయినా కేవలం 1699 రూపాయలు మాత్రమే. తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 తెలుగు మీడియం పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 ఎడ్యుకేషన్ ఆన్లైన్ ఫుల్ కోర్స్ కేవలం 2999 రూపాయలు మాత్రమే 1 year వ్యాలిడిటీతో. మరియు పేపర్ 1, పేపర్ 2 కి సంబంధించి 5 books ఉచితంగా పంపబడును. తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ పేపర్ 2 ఎడ్యుకేషన్ ఆన్లైన్ ఫుల్ కోర్స్ కేవలం 1999 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీతో. మరియు పేపర్ 2 books ఉచితంగా పంపబడును. తెలంగాణ JL పేపర్ 1 జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ ఆన్లైన్ ఫుల్ కోర్స్ కేవలం 1499 రూపాయలు మాత్రమే విత్ 6 months వ్యాలిడిటీ. తెలంగాణ మెయిన్స్ SI కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ కేవలం 599 రూపాయలు మాత్రమే విత్ 1 year వ్యాలిడిటీ. ఈ ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే S&S పబ్లికేషన్స్ వారి యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి.